నందమూరి బాలకృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధానంగా బాలయ్య సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. బాలకృష్ణ సినిమా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు మాత్రం మంచి లాభాలు మిగులుస్తాయి. బాలయ్య మీద ఎన్నో ఆస్తులు పెట్టుకుని సినిమా ప్రారంభించాలనుకున్న కొందరు నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. వాస్తవానికి ఆ సినిమాలు విడుదలై ఉంటే బాలయ్య రేంజ్ వేరే లెవెల్లో ఉండేదేమో. మరి ఆ సినిమాలు ఏవి, ఎందుకు ఆగిపోయాయి ఇప్పుడు చూద్దాం. నిర్మాత జి సుబ్బారావు జంధ్యాల 1986లో నటరత్న టైటిల్ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నారు. నటరత్న మూవీ షూటింగ్ అమెరికాలో పూర్తి చేద్దామని జంధ్యాల కోరుకున్నారు. కానీ వీసాలు రావడం కాస్త ఆలస్యమైంది. దీంతో బాలయ్య వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. అందుకే ఈ సినిమా చేయలేకపోయారు. చివరికి ఆ సినిమా ఘట్టంనేని రమేష్ బాబు హీరోగా చేశాడు. దీనికి నటరత్న అని కాకుండా చిన్ని కృష్ణుడిగా టైటిల్ పెట్టారు. గోపాలరెడ్డి, సుధాకర్ రెడ్డి కలిసి బాలయ్యను హీరోగా పెట్టి శబదం మూవీ సినిమాని 3Dలో రూపొందించాలని ప్లాన్ చేశారు. కథ కూడా రాసుకున్నారు. క్రాంతి కుమార్ డైరెక్షన్ చేస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. మరోవైపు నిర్మాత కోగంటి హరికృష్ణ బాలకృష్ణతో బాలకృష్ణుడు మూవీ చేస్తున్నట్టు ఒకనొక సమయంలో ప్రకటించారు. ఎస్ఎస్ రవిచంద్రను దీనికి డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. కథ కూడా పూర్తిగా ఫినిష్ చేశారు. రవిచంద్ర, కోగంటి హరికృష్ణ దర్శక నిర్మాతలుగా, బాలకృష్ణ హీరోగా అశోక చక్రవర్తి సినిమా రూపొందింది. అశోక చక్రవర్తి, ధ్రువ నక్షత్రం సినిమాలు ఒకే కథతో వచ్చాయి. రెండూ ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ విషయం తెలిసిన బాలయ్య బాగా కోపం తెచ్చుకున్నాడు. రెండు కథలు ఒకటయ్యాయని ఫీల్ అయ్యాడు. అందుకే బాలకృష్ణుడు సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. 2002లో హీరో బాలకృష్ణ, దర్శకుడు వి సముద్ర కాంబినేషన్ లో ఒక చిత్రాన్ని నిర్మించడం ప్రారంభించారు. బెల్లంకొండ సురేష్. దేశభక్తి, లవ్, సెంటిమెంట్, యాక్షన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లో ఈ సినిమా ఉన్నాయి. బాలయ్యను కమాండో పాత్రలో చూపించాలనుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమా కోసం తోటా లాంటి మాటలు రాశారు. కానీ ఎందుకో కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్, గోపాల్ రెడ్డి, బాలకృష్ణ కాంబోలో కోటరామకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఇది జానపద చిత్రం. ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీనికి విక్రమ్ సింహ భూపతి టైటిల్ అనుకున్నారు. మహారాజుగా, యోధుడిగా బాలకృష్ణ డబల్ రోల్ చేశాడు. ఈ సినిమా సగానికి పైగా పూర్తయ్యాక బాలయ్య, గోపాల్ రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి మూవీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో నిర్మాత గోపాల్ రెడ్డి చాలా నష్టపోయాడు. ఇలా బాలయ్య చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం అయితే జరిగింది.